మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం కార్యకర్తలు ఇక్కడ మున్సిపల్ ఆఫీసు ముందు పెట్టుకోవడం జరిగింది. 8,000-9,000 మంది కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది. వారి యొక్క మనోభావాలు 2-3 గంటలు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన టికెట్ల విషయం మీద వారి యొక్క బాధ అంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా 20 సంవత్సరాల నుంచి ఈ పార్టీ నాతో పాటు కూడా కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నేను ఓడిపోయిన 5 సంవత్సరాల నుంచి ఎవరో బయటికి రాని సమయంలో నేను రోడ్డు మీదకి రావడం, వైఎస్ఆర్సీపీ యొక్క చేసిన తప్పులు ఎండగట్టడం, అందులో భాగస్వామ్యం మా కార్యకర్తలు. ఈ విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం. కష్టకాలం కరోనాలో కూడా టీం అంతా కూడా పనిచేస్తాం. ఈవేళ వాళ్ళ యొక్క కడుపులో ఉన్న ఆవేదన ఆందోళన అంతా కూడా వ్యక్తపరిచారు. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు మీ ద్వారా. ఈ విషయాలన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు నన్ను రమ్మని ఆదేశించారు. నేను రేపు ఉదయం వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తారు వాళ్ళ టైం. చెప్పాక కలిసిన తర్వాత ఆయన ముందు ఇవన్నీ కూడా చర్చించి ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, అందులో మా కార్యకర్తల మనోభావాలు కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఉంటుంది అన్నది ఆయన ఇచ్చిన నిర్ణయాలు ఆలోచన బట్టి నా నిర్ణయం ఉంటుంది. ఎలాంటి హామీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? మేము ఏ విధమైన హామీలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాకు కావాల్సింది కార్యకర్తలు ముఖ్యం, తెలుగుదేశం పార్టీని ఇక్కడ నిలబెట్టడం ముఖ్యం. సార్ ఇప్పుడు అందరూ మిమ్మల్ని ఇండిపెండెంట్గా పోటీ చేయమని అడుగుతున్నారు కదా, దాని మీద మీరు ఇప్పుడు అడుగుతారండి, అందరూ అడుగుతున్నారు. ఆ విషయాలు కదా రేపు చెప్తాం కదా ఆయనకి. ఉన్న విషయాలు ముసులో గుద్దులాట లేకుండా డైరెక్ట్గా ఆయన ముందు పెడతాం. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలుస్తారనుకుంటున్నారా? అవి ప్రజలు చెప్తారు. ఎవడ పోటీ చేసినా ఎవడ గెలుస్తాడని ఎవడ గెలిస్తే 70 వరకు తెలియదు. ఇది వరకు మేము మాకు 150 సీట్లు వస్తాయనుకున్నాం. అంత కష్టపడి పనిచేసింది పార్టీ. ఒక్కసారి మాయా తవలెట్టినెవరి బుగ్గలకు ముద్దులాడితే నగ్గాడు. ఏం చెప్తాంది అది చెప్పలేం కదా. ఇప్పుడు పోతుల విశ్వం వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు కదా సార్. నేను ఎవరి గురించి మాట్లాడలేదు. ఎవరు ప్రజల ముందు ఎవరెవరో కరెక్ట్ కాదు, అందరూ ఒకటే సమానం. అందరికీ అదే ఓటేస్తారు. ఇంకోళ్ళకి వేసేది బంగారు ప్లేట్ మీద వేయరు, ఇంకోళ్ళకి వేసేది కాగితం మీద వేయరు. అందరికీ వేసేది కూడా ఒకటే. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ పార్టీలు ముందుకెళ్ళలేవు. నాయకులు కానీ బల ప్రదర్శన అనుకోవాలి సార్. ఇప్పుడు ఇదంతా మీరు చేస్తున్నదంతా మీకు బల ప్రదర్శన కార్యకర్తల కింద కనపడిందా? ఎందుకే పొల్లెట్టు పొడుస్తారు. అలానే కదా సార్. అంటే కార్యకర్తలు వచ్చారు, వాళ్ళు మనుషులేనా లేకపోతే జంతువులా? కార్యకర్తలు మనుషులే. చూసారా? కనపడిందా? కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్నారు, నన్ను పిలిచారు. ఇది ఒక కుటుంబం. మా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో మంచి చెడు మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్నంతట్లో ఇప్పుడు ఇంటికే చుట్టాలు వస్తే బల ప్రదర్శన భార్య ముందు చుట్టాలు వచ్చారు, అలాగే కార్యకర్తలు వచ్చారు. అక్కడ కార్యకర్తల మనోభావాలు చెప్తారు. చెప్పకుండా వాళ్ళని కాదని ఎవడేమీ చేయలేడు భారతదేశంలో. నరేంద్ర మోడీ గారు ఏం చేయలేరు, నేను ఏం చేయలేను, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు. కార్యకర్తలు అందరూ ఇండిపెండెంట్గా పోటీ చేయమంటున్నారు, మరి చేస్తారా సార్? అడిగింది నేను అధ్యక్షుడికి చెప్తాను. చేస్తారా పొడుస్తారంటే నేనేం చెప్తాను? అధ్యక్షుడు దృష్టిలో పెడతాం, అధ్యక్షుడు నిర్ణయం చేస్తారు. ఇంత మనోభావాలే ఆయన మీరే చెప్తారు కదా ఛానల్లో, ఆయన కూడా చూస్తారు కదా. ఈ భావాలను అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని దాని ప్రకారం వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఏమండి, నాకు ఇంకొకరితో సంబంధం లేదు. ప్రతి ఒక్కరంటే నాకు గౌరవం. నేను సంస్కారంగా వెళ్ళే వ్యక్తిని. మీరు ఎందులో అక్కకి లాగి టీవీలో చూపించడానికి నన్ను లాగద్దు. నేను చంద్రబాబు నాయుడు గారి శిష్యుని, చంద్రబాబు నాయుడు సొంత మనిషిని. చంద్రబాబు నాయుడుకి ఆయనకి నాకు 23 సంవత్సరాల సాన్నిధ్యం. ఏదైనా దెబ్బలాడితే ఆయనతో దెబ్బలాడతాం. మాకు మిగిలిన వాళ్ళతో పని ఏంటి? మాకు ఆయన ఏదైనా ఎమ్మెల్సీ హామీ ఇస్తే చంద్రబాబు గారు, వర్మ గారు ఏం చేయబోరు? వర్మ ఎప్పుడు కోరికల కోసం వెళ్ళట్లేదు, ప్రజల కోసం వెళ్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.